ఉదాహరణకి టాటా వర్డ్, మీరు అప్పుడప్పుడు మీరు ఫేస్బుక్ వాట్సాప్లో చూస్తుంటారు. మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు రతన్ టాటా హోటల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు క్యాంటీన్లోకి వెళ్ళిపోయి రెగ్యులర్ లేబర్తో పాటు కూర్చొని తింటాడు ఆయన. అవునా కదా? అంటే దట్ ఈస్ ట్రీట్మెంట్. నిజమండి, అదేంటంటే లేబర్కి ఇచ్చే ట్రీట్మెంట్. ఇక లోకల్లో కూడా మీరు వైజాగ్లోను ఇంతమంది ఎమ్మెల్యేలు మారుతుంటారు, ఒక ఎమ్మెల్యే మాత్రం గన్షాట్ గెలుస్తాడు, వెలగపూడి రామకృష్ణ బాబు అని. ఒకటే రీజన్ ఏంటి తెలుసా? ఆటో డ్రైవర్ వచ్చి కూడా కార్డు ఇస్తాడు, ఇంటికి వెళ్ళిపోయి డబ్బులు ఇచ్చేసి వాళ్ళతో పాటు లైన్లో కూర్చొని కింద కూర్చొని భోంచేస్తాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది? మీరు కూడా మాతో ఒకటే ఈక్వల్ అనేటటువంటి ఒక ఇది, దాన్ని ఎవడు మార్చలేడు. అది లేబర్ అయినా ఇది, అందుకేంటంటే ఆ వేరియేషన్ అని చూపించకూడదు. తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ అనే ప్రోగ్రామ్స్ ఇవ్వాలి, స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి. అలాగే మారుతున్నటువంటి ప్రొడక్ట్ టెక్నిక్స్ని వాడు ఎప్పటికప్పుడు ఏం చేయాలి? వాళ్ళని అప్డేట్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ప్రొడక్షన్ అనేది మారుతుంది అనమాట. సో అది నెక్స్ట్. పబ్లిక్ అండ్ ప్రైవేట్ సైడ్ రెండు కూడా ఏం చేయాలి? కోఆర్డినేట్ చేసుకోవాలి. ఒకదాని కోఆర్డినేట్ చేసుకోవాలి, ఒకదాని కోఆపరేట్ చేసుకోవాలి. ఎందుకు సార్ ఒకదాని కోఆపరేట్ చేసుకోమంటున్నామంటే, ఒక లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ ఉంది, ఎగ్జాంపుల్ గవర్నమెంట్ సెక్టర్లో లైక్ ఐరన్ ఇండస్ట్రీలు. కానీ దానికి కావాల్సినటువంటి సమ్ రా మెటీరియల్ సప్లై చేసి ఏముంటాయి? ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏం చేయాలి? వాడికి రా మెటీరియల్ని సప్లై చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది? రన్ అవుతుంది. అంటే వీడి యొక్క కోఆర్డినేషన్ అవసరం. అలాగే కొన్ని లార్జ్ స్కేల్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, దానికి కావాల్సిన రా మెటీరియల్ వాటి అన్నింటిని ఎవరు సప్లై చేస్తారు? గవర్నమెంట్ సెక్టర్. అంటే గవర్నమెంట్ సెక్టర్ పర్మిషన్ ఇవ్వాలి. మైన్స్ కానీ మరి ఇంకోదని వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ వీటన్నిటి కూడా సబ్సిడీస్ ఇవన్నీ. అప్పుడు ఆటోమేటిక్గా ప్రైవేట్ సెక్టర్ అనేది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవ్వడం, డెవలప్ అవుతుంది. అలాగే కోఆర్డినేషన్ ఉండాలి. ఎందుకంటే ఎకానమీ అనేసరికి ఎకానమీలో డెఫినెట్గా రెండు సెక్టర్లు ఉంటాయి. అంటే ఒక బండికి జోడెద్ది బండ్లు అంటారు, తెలుసు కదా మీకు. ఎడ్ల బండికి ఎన్ని సెక్టర్లు ఉంటాయి? 4 ఉండవు, 2 ఉంటాయి. ఒక చక్రం ప్రైవేట్ సెక్టర్ అయితే ఇంకోటి పబ్లిక్ సెక్టర్. ఈ రెండు కోఆర్డినేషన్ వెళ్తేనే వెహికల్ అనేది ముందుకు వెళ్తుంది. ఇందులో ఏ వాటర్ బ్రేక్ అయినా ఒక చక్రంతో బ్రేక్ అయిపోవడం ఇంకా అక్కడ. అందువల్ల కోఆర్డినేట్ చేయమంటనమాట. సో ఇది దేనికి సంబంధించి? 1956 ఐపీఆర్కి సంబంధించి. నెక్స్ట్ హెడ్డింగ్ పడండి. కొన్ని రివ్యూ అని రాసుకోండి, రివ్యూస్ అని రాసుకోండి, రివ్యూ అని రాసుకోండి. దీనికే రివ్యూ రాసుకోండి. రివ్యూ దీన్ని చూడండి. 1956 ఐపీఆర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎకనామిక్ కాన్స్టిట్యూషన్. ఏమంటున్నాం మనం? ఎకనామిక్ కాన్స్టిట్యూషన్. ఎందుకు సార్ ద వర్డ్ ఎకనామిక్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటి ఆ వర్డ్ ఎందుకు వాడాడు సార్? వై దే కెన్ యూజ్ ఎకనామిక్ కాన్స్టిట్యూషన్? వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? తెలుగులో అవ్వ పేరేంటి ముసలం అన్నట్టు ఉంది ఇది మీరు చెప్పింది, నేను అది అడగట్లేదు. కాన్స్టిట్యూషన్ అంటే దాని యొక్క ఎగ్జాక్ట్ వర్డ్, ఇట్స్ ఏ బుక్ ఫర్ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఏ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ దేర్ అడ్మినిస్ట్రేటివ్. పరిపాలన, అందులో ఉండేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్, గవర్నమెంట్ యొక్క నియమ నిబంధనలు, వీటన్నిటిని తెలియజేసేటటువంటి ఒక బుక్, దాన్ని ఏమంటాం మనం? కాన్స్టిట్యూషన్. అలాగే ఇండియన్ ఏది ఇండస్ట్రియల్ పర్పస్లో తీసుకునేటప్పుడు సో మెనీ ఇండస్ట్రియల్ పాలసీస్ ఉన్నాయి. లైక్ 1948 ఉంది, 56 ఉంది, 77 ఉంది, 80 ఉంది, 90 ఉంది అండ్ 91 ఉంది. సో మెనీ ఉన్నాయి. బట్ ఇవన్నీ ఉన్నా కూడా ఇందులో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేసరికి ఏం చెప్తాం మనం? సెకండ్ 5-year ప్లాన్. ఎందుకు సార్ సెకండ్ ఐపీఆర్ అని చెప్తున్నాడు? సెకండ్ ఐపీఆర్ మీన్స్ ఇట్స్ రిలేటెడ్ టు సెకండ్ 5-year ప్లాన్. సెకండ్ 5-year ప్లాన్ ఇంపార్టెన్స్ టు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. సో సెకండ్ 5-year ప్లాన్ అనేది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇంపార్టెంట్ ఇవ్వడానికి కారణం కూడా ఏది? 1956 ఐపీఆర్. అలాగే మెజారిటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించిన టార్గెట్స్ లేకపోతే వాటి ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా ఎక్కడ కనబడతాయి? మనకి 56లోనే కనబడతాయి. అలాగే మనకి ఇండియా ఫాలోస్ విచ్ టైప్ ఆఫ్ ఎకానమీ? మిక్స్డ్ ఎకానమీ. సో మిక్స్డ్ ఎకానమీ ఏదైతే ఉందో దీని యొక్క ఇంట్రడక్షన్ అనేది ఏం చెప్తుంది? 1948 ఎక్స్ప్లెయిన్స్ మిక్స్డ్ ఎకానమీ, ఇట్స్ ఇంట్రడక్షన్ ఓన్లీ. బట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? మిక్స్డ్ ఎకానమీ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది 1956. ఎట్ ప్రెజెంట్ వీ ఫాలోస్ మిక్స్డ్ ఎకానమీ. ఇండియా ఈజ్ బిలాంగ్స్ టు మిక్స్డ్ ఎకానమీ అంటాం మనం. సో ఇట్స్ మెయిన్ బేసిస్ 1956 ఐపీఆర్. ఇది ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షనే, బట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఇప్పటి నుంచి 1956 తర్వాతనే స్టార్ట్ అయింది. దట్స్ వై ఇట్స్ కాల్డ్ ఎకనామిక్ కాన్స్టిట్యూషన్. ఆ వర్డ్ ఎకనామిక్ కాన్స్టిట్యూషన్ అనే వర్డ్ వాడడానికి కారణం అక్కడ రాసుకోండి పాయింట్.
1956 IPR may be described as an economic constitution, as an economic constitution. ఇన్వర్ట్ కాలంలో పెట్టండి ఆ వర్డ్. విచ్ ఇండ్యూస్డ్ కంటిన్యూషన్, విచ్ అన్వైట్ కాలంలో పెట్టి అండర్లైన్ చేయండి. విచ్ ఇండ్యూస్డ్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ ఇన్ ఇండియా. ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ ఇన్ ఇండియా. Next, this policy accepts కొట్టేయండి. ఇది ఆల్రెడీ మనం ఇందాక మన సైడ్ హెడింగ్లు ఇచ్చాం, ఈ పాయింట్ వద్దులేండి, కొట్టేయండి. అది కొట్టేయండి, విచ్ పాలసీ కొట్టేయండి. నెక్స్ట్ హెడింగ్ పట్టండి 1977 IPR. 1977 IPR. IPR ఒకసారి ఇలా చూడండి. ఇందులో ఉన్న ముఖ్య ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ చూసి ఒకసారి నోట్స్కి వెళ్దాం. ఇది ప్రీవియస్ గ్రూప్ 2 బిట్ అండి. ఎక్కడి నుంచి ప్రీవియస్ గ్రూప్ 2లో బిట్ వచ్చింది. $1977 IPR. Okay. This policy introduced by మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ ఆర్ మొరార్జీ దేశాయ్. ఒక విధంగా ఏంటంటే ది ఫస్ట్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేసరికి ఆటోమేటిక్గా ఏం ఆలోచిస్తుంది, అది కాంగ్రెస్ యొక్క మార్కిజం అయితే ఉందో దాన్ని ఏం చేయాలి, అది అబాలిష్ చేయాలనుకుంటుంది. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్, అంతేనా. సో ప్లానింగ్ కమిషన్ ఇంట్రడ్యూస్డ్ బై కాంగ్రెస్ గవర్నమెంట్, వేరే నీతి ఆయోగ్ బీజేపీ. అంటే ఆ మార్కిజం అనేది ఉంటుంది ప్రతి ఒక్కటి. వాడు అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక సింబల్ అనేది పెట్టాలనుకునేటప్పుడు. సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఈ గవర్నమెంట్ అనేది ఆటోమేటిక్గా ఏం చేంజ్ చేయాలనుకుంది. అందులో మెయిన్ ఏంటంటే, సో ఇది ఎప్పుడన్నా ఇది 77, దీనికి ముందున్న ఏది ఇండస్ట్రియల్ పాలసీ ఏది బిఫోర్ 1956. సో ఎన్ని సంవత్సరాల మధ్యలో గ్యాప్ అనేది మనకి 20 years, నియర్లీ 20 years. సో అంటే 1956 to 97, ది ఎంటైర్ 20 years based on 1956 IPR. It's based on 1956 IPR. In this process, India have changed some changes, but they face some problems. కొన్ని మార్పులు వచ్చినప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. దట్ ఈస్ మెయిన్ ప్రాబ్లం. ఇంక్రీజ్ unemployment, first one. Second, increase regional imbalances between urban and rural. Next, decline or decrease of real investment rate. రియల్ ఇన్వెస్ట్మెంట్ రేట్ అనేది ఏమైంది, తగ్గింది. ఇట్ విల్ బి ఫాల్స్.
ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ రికార్డ్స్ బిట్వీన్ 2 to 4% ఓన్లీ. ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ అనేది ఎంత ఉంది? 2 to 4%. అంటే పెద్దగా గ్రోత్ అనేది మనకు కనబడలేదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ 20 years స్పాన్లో వచ్చినటువంటి లాసెస్ ఇవన్నీ కూడా, ఎకానమీలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ ఇవన్నీ కూడా. అట్ ది ఫైనల్లీ ఇంక్రీజెస్ నెంబర్ ఆఫ్ సిక్ ఇండస్ట్రీస్. ఏంటి సిక్ అంటే? దానికి మనం వాళ్ళు పెట్టిన పేరు కాయలో పడిన పరిశ్రమ తెలుగులో. అంటే కాయలో పడిపోమని కాదు, ఏమంటే తెలుగు దాన్ని కాయల అంటే ఏంటో తెలుసా? దీనికి ఎగ్జాక్ట్గా ఇచ్చిన మీనింగ్ అంటే సిక్ ఇండస్ట్రీస్ అంటే ఏంటో తెలుసా? ఒక ఇండస్ట్రీ ఏదైతే సిక్ అన్నామో ఆ ఇండస్ట్రీ ఏంటంటే అది కానీ దానికి ఉండేటటువంటి డెబిట్స్ ఉంటాయి కదా, అప్పులు, ఆ క్రెడిట్స్ ఇవన్నీ, వాటిని మనము ఓవర్కమ్ చేయాలంటే దానికి ఉన్న ప్రాపర్టీస్ని ఏం చేయాలి? సేల్ చేయాలి. అలా సేల్ చేసినా కూడా అప్పుల కంటే దీని ప్రాపర్టీస్ యొక్క వాల్యూ అనేది తక్కువగా ఉంటే వాటిని సిక్ ఇండస్ట్రీస్ అంటాం. అంటే కోలుకోవడానికి అవకాశమే లేని పరిశ్రమ అనమాట. సో వీటిని ఏమంటాం మన సిక్ ఇండస్ట్రీస్. అది సిక్ ఇండస్ట్రీస్ అంటే. అలాంటి సిక్ ఇండస్ట్రీ ఇండియాలో ఏముందా? ఒకే ఒకడు ఉన్నాడు, అనిల్ అంబానీ. ముఖేష్ కాదు, రిలయన్స్లోనే వాళ్ళ తమ్ముడే. మొన్న ఆల్రెడీ డబ్బులు ఇచ్చి కూడా బయటికి లేక వాడు ఆస్తులన్నీ అమ్మితే భారతదేశంలో అత్యంత బెకారుడు ఆడే అవుతాడు. ఫుల్ ఆస్తులో ఉన్నాడు, మామూలు కాదు. మొత్తం ఆడే కాదు, ఇండియాలో ఉండే మెజారిటీ ఇండస్ట్రీ స్టేట్ బ్యాంకు లోన్ల మీద గెట్టిన అవుతున్నారు వాళ్ళు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం చేస్తుందంటే లోన్ అనేదాన్ని అబాలిష్ చేస్తుంది, రద్దు చేస్తుంది. అందుకోసం వాళ్ళు పొలిటికల్ పార్టీలు అడ్డు పెట్టుకోవడానికి కారణం. అందుకని మీకు వచ్చినాడు ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేది ఎప్పుడు కూడా ఏం చేస్తే ఇండస్ట్రీస్ సపోర్ట్ లేకుండా ఏ గవర్నమెంట్ రాదు. వాడు రాగానే చేసే పని అదే. నరేంద్ర మోడీ బాగా చేసాడు, బాగా వీళ్ళు బయటికి తీసుకొచ్చాడు మొత్తం చాలామంది ఇండస్ట్రీస్ని. ఓకే, ఎనీవే అది పక్కన పెట్టండి. ఇవి మెయిన్ లాసెస్ ఏది ఈ 20 yearsలో జరిగినటువంటి మెయిన్ ప్రాబ్లమ్, ఎకానమీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. అందువల్ల ఏం చేసాం మనం 77. ఇందులో ఉండేటటువంటి మెయిన్ ఫ్యూచర్స్ చూద్దాం ఒకసారి. మెయిన్ ఫ్యూచర్స్, ఫస్ట్ ఫ్యూచర్, ది వెరీ ఫస్ట్ వన్, ఇట్స్ ఇంపార్టెన్స్ టు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఇట్స్ ఇంపార్టెన్స్ టు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. దిస్ ఈజ్ ప్రీవియస్ గ్రూప్ 2 బిట్. ఇదే ప్రిలిమినరీ ఎగ్జామ్ బిట్. ఇది 1977 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ ఇంపార్టెన్స్ టు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. దిస్ ఈజ్ ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇన్ దిస్ పాలసీ ఇండస్ట్రీస్ can be classified into 3 categories. How many categories? 3 categories. That is first one, tiny industries. Tiny word జాతం, tiny అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో బాగా తక్కువ ఇన్వెస్ట్మెంట్, తక్కువ లేబర్తో రన్ అయ్యేటటువంటి tiny. సెకండ్ కాటేజ్. థర్డ్ స్మాల్ స్కేల్. ఇది క్లాసిఫికేషన్. వాట్ ఈజ్ మీన్ బై కాటేజ్? అదే ఏంటి తెలుగు కుటీర పరిశ్రమలే. ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్తో లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్తో ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే మనం చేస్తే దాన్ని కాటేజ్ ఇండస్ట్రీస్ అంటాం. అంటే ఎక్కడుంటే సరౌండింగ్ ఏరియాలో స్టార్ట్ అవుతుంది. సాధారణంగా మీరు చెప్పినటువంటి పికిల్స్, హ్యాండ్లూమ్స్, ఇంకా పాడి పంటలు వద్దే, పాడి పంటలు ఇట్లేవు. తర్వాత మన అగరబత్తి మేకింగ్, అగరబత్తి, అలాగే పపట్స్, అప్పడాలు, ఇలా సోమైన ఏమన్నా ఇవన్నీ కూడా టోటల్గా ఇవన్నీ కూడా దేనికి ఉంది? కాటేజ్ ఇండస్ట్రీ. స్మాల్ స్కేల్ అనేది ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఎక్కువ ఉండదు. ఇది క్లాసిఫికేషన్, వాడు ఇచ్చేటటువంటి క్లాసిఫికేషన్. ఓకే, దట్ ఈస్ సెకండ్ ఇంపార్టెంట్ ఫీచర్. థర్డ్ వన్, ఇన్ దిస్ పాలసీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ list increases 180 to 807. నెంబర్ ఇంపార్టెంట్, 180 to 807. ఏంటి దాని అర్థం?
Before 1997, so small scale industries are established only 180 goods. 180 వస్తువుల్లోనే వాళ్ళు తయారు చేయాలి. సో ఆఫ్టర్ 1977 ఇట్స్ ఇంక్రీజెస్ 807. అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని ఏం చేశారు, 807. అంటే అంతకుముందు ఈ 180 కంటే మిగిలినవన్నీ కూడా మిగిలిన వాటిలో ఉండేవి, లార్జ్ స్కేల్ ఉండేవి. వాటిని కూడా ఏం చేశారు, స్మాల్ స్కేల్ ఇంక్లూడ్ చేసాం అనమాట. ఇది ఇక ఫోర్త్ వన్, in 1978, date very very important. In 1978, industrial development purpose, in each district established a district, ఇక్కడ రాసాను చూడండి, district ఇండస్ట్రియల్ ఎస్టేట్స్. నేషనల్ వైడ్గాను 78 ఇంపార్టెంట్. 78లో ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ కూడా, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంటుంది కదా, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఏం చేసాం, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్. లైక్ కంచరపాలెం లేదా, మెయిన్ రోడ్ అనుకొని చెప్పాను కదా, చెప్పాడు అటు ఇటు కూడా వెళ్ళిన పక్కన మీకు కనబడుతుంది ఇండస్ట్రియల్ ఎస్టేట్స్. ఎప్పుడు ఏర్పాటు చేసాం, 1978 ఇన్ ది పార్ట్ ఆఫ్ 77 IPR. సో దిస్ ఈజ్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ 1977 IPR. లిజన్ ఒకసారి చూడండి ఒకసారి. ది ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూచర్, ఇట్స్ ఇంపార్టెన్స్ టు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, దట్ ఈస్ ది ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూచర్. ది సెకండ్ వన్, ఇండస్ట్రీస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 categories, that is tiny industry, cottage industry and small scale industry. This is the second important feature. And third one, small scale industries list increases 180 to 807. ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మీన్స్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గూడ్స్, ఇక్కడ గూడ్స్, ఇక్కడ ఇండస్ట్రీస్ అంటే ఆ గూడ్స్ యొక్క లిస్ట్ ఇది ఇక్కడ ఇంక్రీజెస్. ఇన్ 1978 throughout the nation, every district headquarter they established district industrial estate with the purpose of industrial development. Industrial development కోసం 78లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. సో ఇది ఇంపార్టెంట్. దీంట్లో ఉండేటటువంటి అంటే బిఫోర్ అంటే 1977 ముందు ఉన్న డ్రాబ్యాక్స్ ఇవన్నీ కూడా. ఈ డ్రాబ్యాక్స్, ఈ పర్సనల్ గుర్తుంచుకోండి, పర్సంటేజ్ ఇంపార్టెంట్, 2.2 to 4% అని. ఓకే, దిస్ ఈజ్ 1977 IPR. అది IPR ప్రకారం ఇండస్ట్రీస్ ఇక్కడ ఓన్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఎక్కువ ఉంటుంది కానీ అది స్పెసిఫిక్ ఏరియాలో ఉండేటప్పుడు, అక్కడ మాత్రం ఉండేటప్పుడు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు. చేయాలి కాదనట్లేదు, గవర్నమెంట్ చేయలేదు, ఎందుకంటే అది ఇంపార్టెన్స్, ఇది 56 ఇంపార్టెన్స్ టు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఓన్లీ. అది ఓకే, నోట్ చేయండి ఒకసారి, పాయింట్ నోట్ చేయండి. ది ఇండస్ట్రియల్ పాలసీ స్టేట్మెంట్ ఆఫ్ 1977 was shocked out by industrial policy statement of 1977 was wait checked అవుట్ అని రాయండి. షాక్డ్ అవుటే, చెక్డ్ అవుట్ కాదు, షాక్డ్. ఒక్క 5 నిమిషాలు ఉండి ఆ వర్డ్ అది
చాక్డ్ అవుటేనండి, చాక్డ్ అవుటే. CHALKED, chalked out by a different political setup, different political setup from the fast from the fast fast with a different fervor, FERVOUR. Next point, next point right, the dominant voice in the government was having an Indira Gandhi government వ్యతిరేకంగా was having an anti-Indira stance with an inclination, INCLI, an inclination towards the Gandhian, IAN GAN DHIAN, Gandhian socialistic views towards the economy. ఓకే, ఎడిటింగ్ పెట్టండి, మెయిన్ ఆస్పెక్ట్స్ అండ్ సైడ్ ఎడిటింగ్ పెట్టండి, మెయిన్ ఆస్పెక్ట్స్. అంతకంటే ముందు వెయిట్ ఇక్కడ ఒకటేనండి. ఇవన్నీ ఫస్ట్ లైన్ విషయం ఏంటంటే, యాక్చువల్గా ఇది ఇందా మనం ఏం చెప్పుకున్నామంటే, చూడు దాని మీనింగ్ సింపుల్ వర్డ్లో చెప్పాలనుకుంటే, బిఫోర్ 77 ఆఫ్టర్ 77 అక్కడ ఉండేటటువంటి పొలిటికల్ పార్టీస్. ఓకేనండి, బిఫోర్గా ఉండేటటువంటి పొలిటికల్ గవర్నమెంట్ అంతా ఏంటంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మీన్స్ ఇందిరాగాంధీ గవర్నమెంట్. ఓకే, ఆఫ్టర్ ఉండేదంతా మొరార్జీ దేశాయ్. కాబట్టి అది ఏం చేశాడంటే, అంటే ప్రీవియస్గా ఉండేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దానికి యాంటీ దీంట్లో వీడి కొత్త సిస్టమ్ తీసుకొచ్చాడు. ఏంటి సార్ యాంటీ అని అంటే, 1956 IPR ఇంపార్టెన్స్ టు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ. దానికి యాంటీ అనగానే ఈ 1977 IPR ఇంపార్టెన్స్ టు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. అంటే వాడు చేసిన ప్రతిదాన్ని కూడా ఏం చేశాడు, యాంటీ దీంట్లో తీసుకెళ్ళడం. అది ఆ వర్డ్కి, ఆ రెండో వర్డ్కి దానికి రిలేషన్ అది. ఓకే, నెక్స్ట్ రాయండి, నెక్స్ట్ పాయింట్ రాయండి, మెయిన్ ఆస్పెక్ట్స్ రాయండి. ఫస్ట్ వన్ రాయండి, డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రీస్. డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ స్కేల్ రాయండి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. (1977) IPR మందులోనే అది అండర్లైన్ చెయ్యి. 1977 IPR ఇంపార్టెన్స్ టు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఫస్ట్ ఇదే ప్రీవియస్ గ్రూప్ టు బిట్, ఇది ప్రీవియస్ గ్రూప్ టు బిట్, ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్లో అడిగిన బిట్ ఇది. నెక్స్ట్ అందులోనే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్స్పాండ్స్, స్మాల్ టౌన్స్ అండ్ విలేజెస్. నెక్స్ట్ second one classification of small scale industries.
In this policy, ఈ పాయింట్ రాయండి, ఈ పాయింట్. In this policy, industries can be classified into, in this policy, industries can be classified into three categories. Three categories, that is tiny industry, line గా రాయండి, cottage industries, tiny industries, cottage industries, small scale industries, small scale. నెక్స్ట్ వన్, ఇన్వెస్ట్మెంట్ రేంజ్ ఇవ్వలేదు, చెప్తాను మీకు తర్వాత. ఇండస్ట్రీ చెప్పినట్టు మీకు చెప్తాను, దాని సెపరేట్ క్లాసిఫికేషన్ అనేది ఇస్తాను, కంగారు పడకండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ రేంజ్ ఒకలాగా లేదు, ఒక్కొక్క సర్టెన్ పీరియడ్లో ఒక ఇన్వెస్ట్మెంట్ లెవెల్ అనేది ఒక్కొక్కలాగా ఇచ్చాడు, అది ఒకలాగా లేదు. దానికి మీకు చెప్తాను, నెక్స్ట్ దీంట్లో వచ్చి చెప్తాను, కంగారు పడకండి. థర్డ్ వన్ రాయండి, థర్డ్ వన్, ది రిజర్వ్ లిస్ట్, the reserve list of the reserve list of the reserve list of small scale industries, goods, or goods important, small scale industries goods increased from చెప్పండి 180 to 807, 180 180 to 807, a number important. In 1978, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్, వాటిని మనం ఎస్టేట్స్ అని కూడా అంటాం, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్ ఎస్టాబ్లిష్డ్ విత్ ది బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్. ప్రతి డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేశారండి, బ్యాక్వర్డ్, స్టార్టింగ్ బ్యాక్వర్డ్ అన్నాడు కానీ తర్వాత అన్ని డిస్ట్రిక్ట్ కూడా అది ఏర్పాటు, మొత్తం త్రోట్లు అన్నింటినీ స్టార్టింగ్ బ్యాక్వర్డ్ అన్నాడు, తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేశారు మొత్తం. అక్కడ బ్యాక్వర్డ్ అనేది మాత్రం అండర్లైన్ చేసుకోండి, వాడు ఇచ్చింది అదే కాబట్టి అదే చూడండి. కానీ నేషనల్ వైడ్గా ప్రతి డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ డేటా సెంటర్ పెట్టారండి, కాకపోతే స్టార్టింగ్లో మాత్రం ఓన్లీ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్సే. సెజ్ వేరు, అది వేరు. సెజ్ అంటే ఏంటనుకుంటున్నా, ఆ మీనింగ్ కాదు ఇక్కడ దాని మీనింగ్. సెజ్ అంటే ఏంటో తెలుసా, కంట్రోల్ ఉండడం కాదు అక్కడ. ఈ సెజ్లు ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్ చేసే రెస్పాన్సిబిలిటీ అనేది ఏపీఐఐసిది, డెవలప్మెంట్ పర్పస్. అంటే సెజ్ అంటే అర్థం ఏంటంటే, ఒక ఓపెన్ ల్యాండ్ ఉంటుందా, ఓపెన్ ల్యాండ్ని గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్ని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డెవలప్ చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎలక్ట్రిసిటీ, రోడ్స్, డ్రైనేజు ఇవన్నీ డెవలప్ చేసి దాన్ని ఏం చేస్తుందంటే ఇండస్ట్రీస్కి విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది అనమాట. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్డ్ బై గవర్నమెంట్ ప్లస్ ల్యాండ్ కూడా గవర్నమెంట్ ఎక్విజిషన్ చేసుకొని విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఇండస్ట్రీస్కి అలాట్మెంట్ చేసి ఇండస్ట్రీని ఏం చేస్తుంది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. అలా ఇన్వెస్ట్ చేసినప్పుడు ముందు ఏం చేయాలి, దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే ఆర్గనైజేషనే ఏపీఐఐసి, దాని చైర్మనే రోజా. లేటెస్ట్ కరెంట్ అఫైర్ అది.